మార్నింగ్ అండి అందరికి. ఈరోజు చూసారా ఎన్ని గులాబీ పూలు వచ్చినాయో. ఇక్కడ ఇవన్నీ అమ్మమ్మకి ఇప్పుడు పూజకి ఇచ్చి రావడానికి వెళ్ళాలి, కోసేయాలన్నమాట. కోసేయాలా? అయితే కోసేయి, కోసేయమ్మా. ఎన్ని వచ్చాయో చూద్దాం. బాగున్నాయి, చక్కగా ఉన్నాయి అసలు. కదా బాగుంది, బాగుందమ్మా మీ గులాబీ తోట. కష్టం నీది. కష్టం నాదే ఉంది. అది మా అమ్మాయి చూడు, గులాబీ తోటలో గులాబీ పువ్వులాగా మా చిట్టి తల్లి. మాకంతే కదా మరి. బాగుంది కదా, చల్లటి గాలి. ఈరోజు ఏంటోనండి హైదరాబాద్లో చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది ప్రస్తుతానికి. నైట్ కొంచెం వర్షం పడ్డదంట, నిన్న మధ్యాహ్నం కూడా వర్షం పడ్డది. తర్వాత కోసేయి కోసేయి కోసేయమ్మా. అది సంగతి. అన్ని అమ్మమ్మకి ఇచ్చేస్తే చక్కగా దేవుడికి పెట్టుకుంటారు. మనకి రోజు ఏదో ఒకటి పంపిస్తారండి. నిన్న మామిడికాయలు పంపించారు, తోట నుంచి వచ్చినాయి అని. మనకున్న దాంట్లో మనం కూడా ఏదో ఒకటి అయితే ఇవ్వాలి కదా, కంపల్సరీ. నాకు అది ఇష్టం. ఎవరన్నా ఒకటి ఇస్తే నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి మన దగ్గర ఉన్నది అని అయితే అనుకుంటుంటాను. కానీ మన తోటలో పువ్వులు పంపిస్తే దేవుడికి వెళ్తాయి కదా. ఎవరి దేవుడికి అయితే ఏమైంది, మన ఇంట్లో అయినా వేరే వాళ్ళకైనా దేవుడికే కదా, మంచిదే కదా. అందుకని కొయ్యి. చూసారా ఎన్ని వచ్చాయో చక్కగా. ఇగో విరజాజులు చూడండి ఫుల్గా వస్తున్నాయి అనమాట. ఇగో కంకిలు చూడండి, అదే మొగ్గలు చూడండి ఫుల్గా. భలే వస్తున్నాయి. మంచిగా నీళ్లు పట్టాలి, ఇంకా మంచిగా నీళ్లు పట్టాలి. అదిగో దోసకాయ అక్కడ దూరంగా కనిపిస్తుందా మీకు? ఇదిగో దోసకాయ. ఇంకా చూపిస్తా మీకు. ఇదిగో మన తోటలో కొత్త మొక్క వచ్చేసింది. మన వీధిలోకి ఏంటి ఐశ్వర్యరాయ్ వచ్చిందో చంటాడు కదా, చిరంజీవి వచ్చింది. మళ్ళీ అట్లా మన గార్డెన్లోకి కాశ్మీర్ రోజు వచ్చాయో భలే ఉందండి. ఇది మొత్తం కలిపి సెట్ అంతా 450 అయింది. అంటే కుండి మట్టి మొక్కలు 2 కలిపి పెట్టించేసాను అనమాట. ఇప్పుడు మనం కోసాం కదా అవే పువ్వులు, కానీ సంవత్సరానికి ఒకసారే వస్తాయి ఇవి మొక్కలు సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి. కాకపోతే పువ్వులు మాత్రం సంవత్సరం మొత్తం వస్తాయి అనమాట. సీజన్ తో పని లేకుండా వచ్చే పువ్వులు అని మేము తీసుకున్నాం. అది ఇదిగో ఇక్కడ అంతా మందారాలు 2 వచ్చాయి. చల్లగా ఉంది చూడండి ఎలా ఉందో. ఇదిగో తోట పని ఉంది, చాలా పని ఉంది. ఇప్పుడు అమ్మమ్మకి పువ్వులు ఇచ్చి వచ్చాక ఇదిగో చెయ్యాలి, మొక్కలు వేయాలి. ఇంకా ఇదిగో ఇది వేయాలి. రణపాల మొక్క అనేది కిడ్నీ స్టోన్స్కి మంచిదట. ఇది అక్కడ ఒకటి ఉంది, ఆ 2 కలిపి డబ్బాలు వేద్దాము. ఇక్కడేమో చిక్కుడు గింజలు పెడదాం. దీంట్లోనే మొత్తం తీసుకొని వచ్చాం అనమాట. పని ప్రొద్దుట్లు వేస్తే అంతే కదా మీ బుజ్జమ్మకి ఫుల్ పని. ఇదిగో మందారం, మార్నింగ్ చెప్తుంది మందారం. చిక్కుడు గింజలు అమ్మమ్మ ఇచ్చారు. మీ అందరికీ థ్యాంక్స్ అండి. మీ బుజ్జమ్మని ఎంకరేజ్ చేస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై